ఏమండోయ్, ఈరోజు నేను చేసే బిర్యానీ రెసిపీ ఎలా ఉంటుందో ఈ వీడియో 4 నిమిషాలు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 4 నిమిషాల్లో ఇన్స్టెంట్గా నేను తయారు చేసేది ఈజీ ప్రాసెస్ అండి. త్వరగా చేసి ఇలా పక్కకు పెట్టామా తిన్నామా అన్నట్టు ఉంటుంది. కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నానండి. 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా ట్యాప్ వదిలేసి నీట్గా కడిగి పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను. 2 ఉల్లిపాయలు మాత్రం చీర పెట్టుకున్నాను డ్రై చేయడానికి. 4 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా చీర పెట్టేసుకున్నాను. పుదీనా కావాల్సినంత తీసుకున్నాను. కొత్తిమీర తీసుకున్నా, లెమన్ తీసుకున్నా, గరం మసాలా తీసుకున్నా, బిర్యానీ మసాలా తీసుకున్నాను, ధనియాల పౌడర్ తీసుకున్నా, సాల్ట్ తీసుకున్నాను, మిర్చి పౌడర్ తీసుకున్నాను. కావాల్సినవి అన్ని పక్కకు పెట్టేసుకున్నాను. ఇవి కావాల్సిన బగారా ఆకు తీసుకున్న, పనస మొగ్గ, అనస మొగ్గ, జాజికాయ, జాజి మొగ్గ కావాల్సిన పదార్థాలు పక్కకు పెట్టేసుకున్నా. వేడైన నూనెలో 2 కట్ చేసి పెట్టిన ఆనియన్స్ మాత్రం ఇలా వేపేసుకుంటున్నానండి. డ్రై వచ్చేసరికి బంగారు కలర్లో దోరగా వేపేసుకోవాలండి. అవి కూడా పక్కకు పెట్టేశానండి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. 2 స్పూన్స్ వచ్చేసి మిర్చి పౌడర్ కూడా వేసేసానండి. గరం మసాలా వేసాను 1 స్పూను. ఇది మాత్రం బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలండి. ధనియాల పౌడర్ వేసాను 2 స్పూన్స్. అల్లము కూడా 2 స్పూన్స్ వేసుకోవాలండి. 1 కప్పు పెరుగు మాత్రం వేసేసుకోవాలండి. ఎక్కువ పెరుగు వేసుకోవడం మూలంగా పీసు త్వరగా బాయిల్ అయిపోతుంది. ఎంత కావాలో అంతే క్వాంటిటీ పట్టి తీసుకోండి. కావాల్సిన మసాలాలు కూడా వేసేసుకున్నానండి. డ్రై చేసి పెట్టిన ఆనియన్స్ కూడా ఇలా వేసేసానండి. మిర్చి కూడా చీర పెట్టినవి ఇలా వేసేసుకోవాలి మనము. కొత్తిమీర, పుదీనా కూడా చల్లేసుకున్నాను. లెమన్ పిండి పోయాలండి. ఒక హాఫ్ లెమన్ పిండి వేసుకున్నానండి. ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది. పెరుగు కూడా వేసాం కదా, హాఫ్ లెమన్ అయితే చాలు అండి నాకు. దాంతోపాటు 1 గరిటె నెయ్యి కూడా వేసుకొని ఈ విధంగా కిందికి మీదికి కలిపి పెట్టాను. 20 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకోవాలండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇవి బాస్మతి రైస్ వచ్చేసి పాతవండి, చాలా బాగున్నాయి ఇవి. బౌల్ అయితే తీసుకున్నాను. నెయ్యి, నూనె కలిపి వేసేసుకున్నాను. 5-6 ఇలాచీలు వేసుకున్నాను. లవంగా వేసేసుకున్నాను. సాజీరా వేసాను. 5-6 మిర్చి కూడా చీరి పెట్టిన వేసేసుకున్నాను. కలిపి పెట్టిన చికెన్ మాత్రం నేను ఇలా వేసేసుకుంటున్నాను. ఇరగకుండా మనము ఎక్కువసేపు బాయిల్ అవ్వకుండా, పీసులు మాత్రం గట్టిగా ఉండాలంటే స్లోగా మనం కలపాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాయిల్ అవుతున్నది కదా, ఈ విధంగా గరిటె కింది నుండి ఇలా జరిపేసి కలిపేస్తూ ఉండాలండి. చికెన్ పీసులు కూడా బాయిల్ అయిపోయాయండి. ఎక్కువ డ్రై ఉండకుండా చూసుకోవాలి. సిమ్లో పెట్టాను. అది అయితే పక్కకు పెట్టేశాను. ఇప్పుడు రైస్ కూడా ఒక బౌల్ తీసుకున్నాను. 3-4 ఇలాచి తీసుకున్న, దాల్చిన చెక్క తీసుకున్నాను, సాజీర తీసుకున్నాను, చీరి పెట్టిన నేను మిర్చి వేసుకున్నా, పుదీనా, కొత్తిమీర, అల్లం వేసేసుకున్నాను. ఇదైతే మేతి పౌడర్ అండి. మీరు కంపల్సరీగా వేయవలసిందే. మేతి పౌడర్ వేస్తే కానీ రైస్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది కదా. అన్నీ వేయడం మూలంగా రుచి కూడా ఎక్కువ వస్తుంది. నోటికి చాలా రుచిగా కూడా ఉంటుంది. రైస్ అయితే వేసేసుకున్నాను. ఇలా 90% ఉడికేదండి. ఎక్కువ మెత్తగా బాయిల్ అవ్వకుండా ఇలా మనం పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకొని చికెన్ కూడా గ్రేవ్ అనేది మొత్తం ఇంకిపోయేది కదా, దగ్గరికి వచ్చేసేది కదా, పీసులు ఇరగకుండా ఉన్నది. ఎలా ఉన్నది చూస్తున్నారు కదా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. రైస్ కూడా నేను వేసేసుకుంటున్నానండి. మీరు కూడా ఇలాగే వేసేసుకోవాలి. రైస్ మాత్రం వేసేటప్పుడు ఊకే గరిటెతో ఇలా అనకూడదండి. రైస్ అనేది సగం ఇరిగిపోతే నూకలు అన్నంలాగా ఉంటుందండి. పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కువసేపు మనం కలపకుండా ఉండాలి. రైసు పీసులు కూడా అలాగే చేయాలండి. ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయేదండి. కొంచెం డ్రై చేసిన ఆనియన్స్ మాత్రం పక్కకు తీసుకొని నేను మాత్రం కొన్ని వేస్తున్నానండి. కలర్ఫుల్గా ఉండాలి, చూడగానే కళ్ళు ఇలా మాయమైపోయేలా మెరిపొచ్చేలా ఉండాలని కాదండి. నాకైతే ఫుడ్ కలర్ అలాంటివి ఏమి ఇష్టం ఉండదండి. ఇలా మాత్రం వేసి బిర్యానీ 4 నిమిషాల్లో రెడీ అయిపోయేదండి. చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను. ఈ విధంగా ప్లేట్లో మాత్రం నేను వడ్డించుకున్నానండి. అన్నం ఎలా ఉన్నది, రైస్ మెతుకులు అనేది ఇలా ఇరగకుండా ఉన్నది, పీసులు కూడా ఇరిగిపోకుండా ఉన్నది కదా. ఎలా ఉందంటే పర్ఫెక్ట్ హోటల్, రెస్టారెంట్ స్టైల్లో, డాబా స్టైల్లో ఈ విధంగా ఉన్నదండి. చూడండి, నేను చేయితో చూపిస్తున్నాను. పీసులు కూడా ఇరిగిపోకుండా ఉన్నది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మేమైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించిందండి.